అందరికీ నమస్కారం. అలనాటి చందమామ కథల నుంచి విచిత్ర కవలలు అనే ధారావాహిక కథని వింటున్నాం కదా. ఈరోజు 5వ భాగం వినండి. ఏ విధమైన ఆపద రాకుండా 3 ఏళ్ల పాటు ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ వచ్చి కూడా చివరికి కొద్ది తొందరపాటు వల్ల రాజు తన 3 కుమార్తెలను ఎలా పోగొట్టుకున్నాడో విన్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు వినండి. ఈ కఠోర వార్త వినటంతోనే రాణి కొయ్యపారిపోయింది. పిల్లలతో పాటు రాణి కూడా తనకు దక్కకుండా పోతుందేమోనని రాజు భయపడ్డాడు. 3 ఏండ్లు మొండికేసినట్టుగానే ఈ ఒక్కరోజు కూడా పిల్లల్ని ఎలాగో సమాధానపరచగలిగితే ఈ ముప్పు రాకపోయి ఉండేది కదా. పాపిష్టివాణ్ణి ఆ పాటి నిబ్బరలేక చూస్తూ చూస్తూ చేతులారా నా చిట్టి తల్లిని పక్షులకి అప్పగించేశాను. ఇక నా రాణి కూడా నాకు దక్కకుండా పోతుందా అంటూ రాజు మొత్తుకున్నాడు. అక్కడ ఒక్కళ్ళు ముఖాన కత్తివాటి వేస్తే నెత్తురు చుక్కకు లేనట్టుగా ఉంది. గంటలు గడిచిన రాణికి తిరిగి స్పృహ రాకపోయేసరికి ఆమె బ్రతికే ఎత్తులేదని అందరూ నిరాశ చెందారు. మరి కొద్దిసేపటికల్లా ఆస్థాన వైద్యుడు అక్కడికి వచ్చాడు. రకరకాల ఔషధులు ఇచ్చి ఎలాగైతేనే చివరికి రాణికి స్పృహ తెప్పించాడు. తిరిగి అందరి ముఖాన క్షణమాత్రం ఆనందం తొణికిసలాడింది. కానీ ఆ సంతోషం ఆటేసేపు నిలవలేదు. రాణికి స్పృహ అయితే వచ్చింది, కానీ ఈసారి తగిలిన దెబ్బతో ఆమె మతి పూర్తిగా చెలించిపోయింది. ఏరి నా చిట్టి తల్లులు, ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడసాగింది. ఇంకా నీ దగ్గర నేనేం మర్మం పెడతానా? నా మాట నమ్ము. పిల్లల్ని ఎక్కడా దాచలేదు. గద్దలు తన్నుకుపోయినాయి. నా మాట నమ్మకం లేకపోతే అదుగో సేవకులున్నారు, వాళ్ళని అడిగి చూడు అని దీనంగా అన్నాడు రాజు. కానీ ఏమి చెప్పినా రాణి అర్థం చేసుకోగల స్థితిలో లేదు. మీరంతా ఒక్కటే, మీతో నాకేం పని? నా పిల్లల్ని వెతికి నేనే తెచ్చుకుంటాను, నన్ను పోనివ్వండి అంటూ లేచిపోబోయింది. గోరు చుట్టుపైన రోకటిపోట అన్నట్టుగా ఈ కొత్త అవాంతరం చూసి రాజుకి ఏమీ పాలుపోయింది కాదు. ఈమె మనస్సు కుదుటపరచలేరా అన్నట్టు ఎంతో జాలిగొలిపేట్టు చూశాడు ఆస్థాన వైద్యుడి వంక. ఆయన బాగా ఆలోచించి వెంటనే ఒక ఔషధం ఇచ్చాడు. ఆ మోతాదుతో రాణి నోరు మెదపటం మానేసి ఒక శిలా ప్రతిమలాగా ఉండిపోయింది. తరువాత ఆస్థాన వైద్యుడు రాజుని పక్కకు పిలిచి, రాజా, ఇప్పుడు అమ్మాజీ వారికి శరీర బాధ ఏమీ లేదు. చిక్కు యావత్తు మానసిక సంబంధమైనదే. ఇందుకు గాను మనం చేయవలసిందల్లా చిరంజీవులను పట్టి తెచ్చి ఆమె ఎదుట పెట్టడమే. ఎంత త్వరలో మనం ఈ పని చేయగలిగితే అంత చప్పున రాణివారికి తేరుకుంటారు. కనుక ఇతర చింతలు మాని ముందు ఎలాగైనా సరే మన ముద్దు బిడ్డలను వెతికిపట్టి అమ్మాజీ వారి ఎదుట పెట్టడానికి ప్రయత్నించాలి. ఈ ఒక్క పనిలో తాము చేయగలిగినదంతా చేయించండి. రాణి వారి ఆరోగ్యాన్ని గురించి నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పాడు. అలాగే చేద్దాం. ఇందును గురించి ఇప్పుడే చాటింపు వేయిస్తాను. మీరు మాత్రం రాణిని కనిపెట్టుకుని ఉండండి అని మళ్ళీ వేడుకున్నాడు రాజు. ఆ ప్రకారం రాజు తన యావత్తు సిబ్బందిని మరొకసారి దేశం నలుమూలలకు పంపించాడు. బిడ్డల జాడ తెలుసుకువచ్చిన వారికి తన రాజ్యం ఇస్తానని కూడా చాటింపు వేయించాడు. వారాలు నెలలు గడిచాయి, కానీ పిల్లల్ని వెతకబోయిన సిబ్బందిలో ఒక్కరూ తిరిగి రాలేదు. చాటింపు విని ఒక్క సమర్థుడు కూడా ముందుకు రాలేదు. ఇదంతా చూడగా రాజుకి మతి చెలించేలాగా కనిపించింది. అక్కడ చూడబోతే రాణి పరిస్థితిలో కూడా మార్పు ఏమీ కానరాలేదు. ఒకనాటి తెల్లవారుగట్ట రాజు 3వ అంతస్తు పైన పచారు చేస్తున్నాడు. ఆ మసక వెలుగులో దూరాన 3 స్వరూపాలు తన మహలు వైపు వస్తూ ఉండటం కనిపించింది. వాళ్ళు 3 పిల్లలు సమానమైన ఎత్తుల ఆవు కలిగి అల్లంత దూరాన ఉన్న 3 ఒకే అచ్చులో పోసినట్టుగా ఉన్నారు. వాళ్ళు తన కుమార్తెలే అయి ఉంటారా అని రాజు ఎంతో ఆశతో గబగబా దిగివచ్చి వాళ్ళ వైపు పరిగెత్తాడు. తీరా దగ్గరికి వెళ్ళేసరికి ఆ 3 మగపిల్లలని తేలింది. అయినా వాళ్ళ 3లో ఉండే ఒకే విధమైన పోలిక చూసి రాజుకి మనసులో ఒక విచిత్రమైన అనుమానం కలిగింది. ఒకవేళ నా కుమార్తెలే ఆ దుష్టగ్రహాల మాయ వల్ల ఇలా మగపిల్లలుగా మారిపోయి ఉండరు కదా అనుకొని వాళ్ళ వంక పరీక్షగా చూడసాగాడు. ఆశతో నిరాశతో క్షణక్షణానికి రకరకాలుగా మారుతున్న రాజు ముఖ లక్షణాలను గమనిస్తూ ఆ 3 పిల్లల్లో ఒకడు ఆయన కేసి విస్తుపోయి చూడసాగాడు. చివరికి రాజు ఉండపట్టలేక, మీరెవరు నాయనా, మీదేవూరు, ఇలా ఎందుకు వచ్చారు అని వేగిరపాటున
వెంటనే ప్రశ్నలు అడిగాడు. తమని ప్రశ్నిస్తున్నది రాజై ఉంటాడని ఆ కుర్రవాళ్ళు గ్రహించలేకపోయారు. ఎందువలనంటే వంటికి సరియైన దుస్తులు లేవు. పైగా ఆయన ముఖంలో కళాకాంతి లేదు. కావటానికి రాజే అయినా ఆ నిమిషాన రాజు ఒక సామాన్య మానవునిలాగానే ఉన్నాడు. ఎవరైనప్పటికీ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి కదా. అందుకని కుర్రవాళ్ళు, ఇక్కడికి దక్షిణాన ఉండే భద్రపురి మా ఊరు. మీ రాజావారి చాటింపు విని వచ్చాం అన్నారు. ఓహో అలాగా, అయితే పదండి, నాకు అక్కడ పని ఉంది. మిమ్మల్ని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళగలనంటూ వాళ్ళని వెంట పెట్టుకుని మహలు చేరుకున్నాడు. తర్వాత ఆయన వాళ్ళ ముగ్గురిని కుర్చీలలో కూర్చోబెట్టి తాను సింహాసనం అలంకరించాడు. అబ్బాయిలు, మీకు రాజుతో పని ఉన్నదన్నారు కదా అంటూ ప్రక్కనున్న కిరీటాన్ని తలపైన ధరించాడు. అది చూసి ఆ కుర్రవాళ్ళలో ఒకతను, తమరేనా రాజావారు అని ఆశ్చర్యపోయి లేచి నమస్కరించాడు. వెంటనే మిగతా ఇద్దరు కూడా లేచి నిలబడి నమస్కరించారు. అవును నాయనా, మీరు చూడవచ్చిన ఆ దురదృష్టపు రాజును నేనే. నన్ను గుర్తించలేకపోవటంలో మీ తప్పు లేదు. నా పరిస్థితి అలా ఉన్నది. దానికేం కానీ మీ చరిత్ర చెప్పండి ముందు అని ఆత్రంతో అడిగాడు. అప్పుడు ఆ కుర్రవాడు ఇలా చెప్పసాగాడు. మహారాజా, మేము భద్రపురిలో నివసించే ఒక పేదరాలి కుమారులం. నా పేరు వెలుగు, ఇతని పేరు చీకటి, అతని పేరు సంధ్య అని తక్కిన ఇద్దరి వైపు చూపించాడు. రాజుకి ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా వచ్చింది. ఏమిటి, మీ పేర్లు సంధ్య, చీకటి, వెలుగునా? చిత్రంగా ఉన్నాయే. ఇటువంటి పేర్లు పెట్టుకోవడానికి ఏమైనా కారణం ఉందా అని అడిగాడు. అందుకు వెలుగు ఇలా సమాధానం చెప్పాడు. అయ్యా, మేము ముగ్గురం మా తల్లి కడుపున ఒకే రోజున కొద్ది గంటల తేడాలో పుట్టాము. ఇతను సంధ్య వేళ పుట్టాడు. ఆ తరువాత అతను అర్ధరాత్రి వేళ పుట్టాడు. ఆ తరువాత నేను సూర్యోదయం అయినప్పుడు పుట్టాను. ముగ్గురం ఒకే అచ్చులో పోసినట్లు ఉండటం చూచి మా తల్లి మాకు ఏమి పేర్లు పెడితే బాగుండునా అని ఎంతో ఆలోచించిందట. చివరికి మేము పుట్టిన వేళలకు తగినట్లుగా మా పేర్లు ఇలా సంధ్య అని, చీకటి అని, వెలుగు అని పెట్టిందట అన్నాడు. బేష్, బాగుంది. అయితే మీరు ముగ్గురు కవలలన్నమాట. ఎంత చిత్రం. నా చిట్టి తల్లులు కవలలే. కవలల్ని పట్టడానికి కవలలు వెతకరావటం కేవలం దైవ నిర్ణయంగా ఉన్నదే అంటూ రాజు ఆ కుర్రవాళ్ళని తన దగ్గర కూర్చోపెట్టుకుని, అయితే మీరు ఇలా బయలుదేరినట్లు మీ అమ్మగారికి తెలుసునా అని అడిగాడు. తెలియకే మా తల్లికి చెప్పకుండా మేము ఏ పని చేయము. ఆమె ఇష్టపడిన మీదటే మేము ఇలా బయలుదేరి వచ్చాము. పోతే ఇంటి వద్ద వృద్ధురాలైన మా తల్లిని వదిలి మేము ముగ్గురము వచ్చేస్తే ఎలాగా అని మీరు అడగవచ్చు. దానికి కారణం ఉన్నది. మేము పుట్టిన వేళ విశేషమో ఏమో కానీ సంధ్యవేళ పుట్టినతను ఎక్కువ వెలుగు కానీ చీకటి కానీ చూడలేడు. సూర్యాస్తమయం అయిన దగ్గర నుంచి దాదాపు బాగా చీకటి పడేంత వరకు మాత్రమే ఇతను నిర్భయంగా సంచరించగలడు. ఇతని చూపు అంతవరకే. ఈ లోపున కానీ ఆ పైన కానీ అతను అందుడి క్రిందనే లెక్క. ఆ తర్వాత వారి విషయం వినండి. ఇతను వెలుతురనేది ఏమాత్రమూ సహించలేడు. అందువల్ల చీకటి రాత్రులు ఇతనికి అనుకూలం. చివరికి నా సంగతి, నాకు పూర్తి వెలుగు కావాలి. బాగా తెల్లవారితే కానీ బయటికి రాలేను. తిరిగి సూర్యాస్తమయం అయ్యే వేళకు ఇల్లు చేరుకోవాలి. మా ఈ వింత స్వభావాలను ఆధారం చేసుకునే ఇప్పుడు మేము ముగ్గురు ఇక్కడికి రావడానికి సాహసించగలిగాము. తరువాత రాకుమార్తెలను వెతికి తీసుకురావటం అనేది అంత తేలికైన పని కాదని మాకు తెలుసును. ఈ పని సాధించటం మా ముగ్గురిలో ఏ ఒక్కరి వల్ల కాదని తెలుసు. అయితే రోజు 24 గంటల్లోనూ ముప్రొద్దుల ముగ్గురుము ఎటువంటి పనినైనా చక్కబెట్టడానికి సమర్థులమై ఉండటం చేత ఇప్పుడు ఈ అన్వేషణ కార్యక్రమంలో ముగ్గురుము కష్టపడి రోజు ఒక్కొక్క వేళలో ఒక్కొక్కళ్ళము మా పనులు మేము చేసుకున్నట్లయితే మాకు అసాధ్యమైనది అనేది ఉండనే ఉండదు. ఏ కార్యమైనా తప్పక జయించగలుగుతాము. ఈ కారణం చేతనే మా తల్లిని ఒంటిపాటుగా వదిలి ఇప్పుడు ముగ్గురుము కలిసి బయలుదేరవలసి వచ్చింది అని చెప్పాడు. అందుకు రాజు, నీవు చెప్పినది చాలా బాగుంది. మీ తల్లిని గురించి మీకు ఏ విధమైన చింత అక్కర్లేదు. ఇప్పుడే ఆమెను రప్పించుతాను. మాతో పాటు మహలులో ఉంటారు అన్నాడు. మాకదే 10,000 అన్నారు కుర్రవాళ్ళ ముగ్గురు ఏకకంఠంతో.
ఉన్నపాటుగా రాజు తన సేవకుల్ని భద్రపురికి పంపి ఆ కుర్రవాళ్ల తల్లిని రప్పించాడు. రాజు చూపిన ఔదార్యానికి ఆమె కూడా ఎంతో మురిసిపోయింది. రాజు ఆ వృద్ధిరాలితో, అమ్మా, కుర్రవాళ్ల వల్ల మీ వంశచరిత్ర తెలుసుకున్నాను. ఇలాంటి ధైర్య సాహసాలు గల కవల పిల్లల్ని కన్న నీవు ధన్యురాలివి తల్లి అంటూ ఆమె పట్ల తనకు గల భక్తి విశ్వాసాలను వెల్లడించాడు. ఆమె అనుమతి పొంది రాజు కుర్రవాళ్ల పేర్లు కొద్దిగా మార్చి సంధ్యాకుమారుడు, నిశీతుడు, ఉదయనుడు అను పిలవజొచ్చాడు. కుర్రవాళ్ళు తల్లి కూడా ఇందుకు ఎంతో సంతోషించారు. మర్నాడే రాజు కుర్రవాళ్ళకి ఒకటో రకమైన కత్తులు, కటార్లు ఇచ్చి వాళ్లకు తలొక గుర్రాన్ని ఏర్పాటు చేయటానికని అశ్వశాలకు తీసుకువెళ్ళాడు. ఆ కుర్రవాళ్ల పేర్లకు తగినట్టుగా రాజు ఉదయనుడికి సూర్యకాంతిలా దగదగా మెరిసే తెల్లటి గుర్రాన్ని, నిశీతుడికి నిగినిగిలాడే నల్లటి గుర్రాన్ని, సంధ్యాకుమారుడికి ఎర్రని గుర్రాన్ని ఇచ్చాడు. ఒక సుముహూర్తాన తెల్ల గుర్రం పైన ఉదయనుడు, నల్ల గుర్రం పైన నిశీతుడు, ఎర్ర గుర్రం పైన సంధ్యాకుమారుడు సుహాసిని, సుభాషిణి, సుకేసినిలను వెతుక్కుంటూ బయలుదేరారు. వాళ్ళు బయలుదేరే ముందు రాజు 3 నల్ల జెండాలను తెచ్చి 3 గుర్రాలకు ముందు పగాన కట్టాడు. నా చిట్టి తల్లుల్ని తీసుకుని ఏ క్షణాన మీరు తిరిగి వస్తారో ఆ క్షణాన వీటిని పీకి పారేయండే, మరిచిపోకండి అని హెచ్చరిక చేశాడు. ఆ తరువాత తమ తల్లి రాజు మనసారా దీవించగా కుర్రవాళ్ల ముగ్గురు వాయువేగంతో సాగిపోయారు. పగటివేళ కండ్లు కనిపించని నిశీధుడు, సంధ్యాకుమారుడు ఉదయనుడి వెంట ఎలా వెళ్ళగలిగారు? ఇంతకు వాళ్ళు రాకుమార్తెలను కనుక్కోగలిగారా? ఈ వింత విషయాలన్నీ వచ్చే భాగంలో విందాం.